వెల్కమ్ స్టూడెంట్స్. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎంసెట్ కౌన్సిలింగ్లోనే ఫస్ట్ టైం మాక్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ మాక్ కౌన్సిలింగ్ కూడా మనకు 4 లేదా 5 డేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతే మనకు యాక్చువల్గా సీట్ అలాట్మెంట్ అయితే ఉండబోతుంది. అసలు మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, మాక్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఎలా ఇస్తారు, మాక్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మాక్ కౌన్సిలింగ్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది అనేది క్లారిటీగా ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీకు యూపీఐ ఐడి ఇక్కడ స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాక్ కౌన్సిలింగ్లోనే మీకు సీట్ వచ్చిందా లేదా తెలుసుకోవడంతో పాటు కంప్లీట్ గైడెన్స్ మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే కనుక, మనం యాక్చువల్గా వెబ్ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు కదా. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనకు సీట్ వచ్చేస్తుంది మనం ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని. అక్కడ చాలామంది స్టూడెంట్స్ తెలియక కొన్ని ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు కరెక్ట్గా ఇవ్వని వాళ్ళు ఉంటారు, కొందరు కరెక్ట్ గైడెన్స్ తీసుకొని కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా చాలా రకాలుగా స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి సీటు వచ్చే వరకు కూడా అసలు వాళ్ళు ఏం చేశారు, మిస్టేక్ చేశారా లేదా అనేది తెలియదు. ఇలా స్టూడెంట్స్ మిస్టేక్ చేయకుండా మీకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సీట్ వస్తుందా లేదా, ఎక్కడ సీట్ వస్తుంది తెలియడానికి మీకు కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కంటే ముందే మాక్ సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే మాక్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ మాక్ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చారా, మీకు మీ ర్యాంక్కి తగ్గ కాలేజ్ కరెక్ట్గా వస్తుందా, మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవచ్చా అనేది తెలియడానికి మాక్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఫస్ట్ ఏం చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా అయితే ఇస్తారో వెబ్ ఆప్షన్స్ 1, 2, 3, 4, 5, 6 ఇలా మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్స్ కూడా ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో, ఏ కేటగిరీలో సీట్ వస్తుంది ర్యాంక్ బేస్ చేసుకొని అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇలా మార్క్ సీట్ అనేది ఇలా ఎగ్జాంపుల్గా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది శాంపుల్గా చూపిస్తారు. సో ఇలా చూపించినప్పుడు మీరు కరెక్ట్గానే ఆప్షన్స్ ఫిల్ చేశారు, మీ ర్యాంక్కి కరెక్ట్గానే కాలేజ్ వచ్చిందంటేనేమో మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉందని మీనింగ్. ఇన్ కేస్ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజ్ రాలేదు అంటే కనుక మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వలేదు అనేదే మీనింగ్. సో అప్పుడు మీరేం చేయాలి, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఫేజ్ కంటే ముందు మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చామనుకోండి సీట్ అలాట్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు వచ్చిన సీట్ నాకు నచ్చలేదు మార్చుకుంటామంటే కుదరదు, అదే సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాక్ కౌన్సిలింగ్లో మనకు సీట్ వస్తుంది కాబట్టి ఇది కన్ఫర్మ్డ్ సీటు, మనకు ఇదే ఫిక్స్డ్ కాదు కాబట్టి దీని తర్వాత కూడా మీరు మళ్ళీ మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ యాడ్ చేయడం, డిలీట్ చేయడం, ఎడిట్ చేయడం మీరు కావాలనుకున్నట్టుగా ఎలా అయినా చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజీలో మీరు ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్గా లేదు మీ ర్యాంక్కి తగ్గట్టు కాబట్టి కరెక్ట్గా మళ్ళీ మాక్ కౌన్సిలింగ్ తర్వాత వచ్చిన సీట్ బేస్ చేసుకొని ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీరు మళ్ళీ ఆప్షన్స్ అనేవి యాడ్ చేయడం, డిలీట్ చేయడం, ఎడిట్ చేయడం చేయొచ్చు. ఇందులో కూడా ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవచ్చు మాక్ కౌన్సిలింగ్లో. అంటే ఇప్పుడు ఇక్కడ 7, 8 సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక 8 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 8 అనే కాదు, మనకు 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. అది మీ ర్యాంక్, మీ కేటగిరీ బట్టి ఉంటుంది. సపోజ్ మాక్ కౌన్సిలింగ్లో మీకు సీట్ ఇక్కడ 5th పొజిషన్లో ఉన్న చాయిస్ నెంబర్ వచ్చింది అనుకోండి. అంటే మీరు ఆప్షన్స్ ఇచ్చిన చాయిస్ నెంబర్ దగ్గర మీకు సీట్ ఒకటి వచ్చింది అనుకుందాం, 5th నెంబర్ దగ్గర, ఇది 5th నెంబర్ అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 5th నెంబర్ దగ్గర మీకు సీట్ వస్తుందంటే కౌన్సిలింగ్లో ఆల్రెడీ 1, 2, 3, 4 అనే ఆప్షన్స్ మీకు రావడానికి ఛాన్స్ లేదనే మీనింగ్. అలాగే 6, 7, 8, 9, 10, 11 ఇలా ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఆల్రెడీ ఇంకా ఇవి వచ్చిన సీట్ కంటే కిందున్న ఆప్షన్స్ కాబట్టి ఇవి మీకు సీట్ రాదు. ఇంకా ఇందులో ఆల్రెడీ మీకు పైన సీట్ వచ్చేసింది కాబట్టి వీటిని కన్సిడర్ చేయరు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే
పెద్ద మిస్టేక్ ఏంటి కౌన్సిలింగ్లో అంటే కనుక, కావాల్సిన కాలేజెస్ అన్నీ ఆర్డర్లో 1 బై 1 నోట్ చేసుకుంటారు, 1 2 3 4 5 6. కానీ దీన్ని కరెక్ట్ ఆర్డర్లో ఇవ్వడం కూడా ఇవ్వరు. నెంబరింగ్స్ ఇవ్వడం అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు కావాల్సిన కాలేజ్ కాకుండా వేరే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో ఏమవుతుంది, ఇప్పుడు నెంబర్ 5 దగ్గర మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఓకే అంటే 6th కాలేజ్, 7th ఆప్షన్, 8th ఆప్షన్, 9th 10th, ఇక్కడ మీకు సీటు మిస్ అవుతుందా లేదా, అంటే 5th ఆప్షన్ కంటే ఉన్న బెస్ట్ కాలేజ్ ఆప్షన్ అనేది మీకు 6లో ఉందా, 7thలో ఉందా, 8thలో ఉందా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, సపోజ్ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ బ్రాంచ్ అనేది 7th నెంబర్లో ఉంది, కానీ మీకు సీట్ అలాట్మెంట్ మార్క్ కౌన్సిలింగ్లో 5th నెంబర్లో వచ్చింది. అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఆర్డర్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో అప్పుడు ఏం చేయాలి మళ్ళీ అంటే కనుక, ఈ 7th నెంబర్ ఉన్నది తీసుకెళ్ళి 5th నెంబర్లో ఇచ్చేయాలి. అప్పుడు మీ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, 7th నెంబర్ 5 నెంబర్లోకి వస్తుంది. 5 అనేది ఆటోమేటిక్గా 6 7 8 ఇలా చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రియల్గా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో మీకు కావాల్సిన కాలేజ్ మిస్ అవ్వకుండా ఫస్ట్ దీనికంటే పైన ఉంది కాబట్టి ఇందులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే మీకు ఇదే సీట్ ఇస్తారు, రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు. దాన్ని బట్టి కూడా మీరు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, మీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు ర్యాంకుకి తగ్గట్టుగా మీరు ఆప్షన్స్ ఇచ్చారా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు సపోజ్ మీ ర్యాంక్ మంచి ర్యాంక్ ఉంది కదా అని, లేదు ఎక్కువ ర్యాంక్ ఉంది కదా అని కొన్ని ఆప్షన్స్ ఫిల్ చేస్తారు. ఒక 50 60 సపోజ్ ఫిల్ చేశారు. అసలు మీకు ఫిల్ చేసిన ఒక 70 వరకు ఫిల్ చేసినా కూడా మార్క్ కౌన్సిలింగ్లో అసలు మీకు సీటు నో సీట్ అలాటెడ్ అని వచ్చిందంటే అప్పుడు ఏమనుకోవాలి మీరు, ఇంకా ఇది కూడా చూపిస్తారు. నో సీట్ అలాటెడ్ అంటే ఆటోమేటిక్గా అసలు మీరు ఇచ్చిన ఆప్షన్స్కి ఏ సీటు మీకు రావడానికి ఛాన్స్ లేదనేది చూపించారు. అంటే మీరు కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి, మీ ర్యాంక్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఫిల్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ 5th ఆప్షన్లో మీకు సీట్ వచ్చింది, కానీ దీనికంటే ముందు 1 2 3 4 కూడా ఉన్నాయి. మీరు 5th కన్ఫర్మ్ జాయిన్ అవ్వాలనుకున్నారు, కానీ 4th మీకు నచ్చంది ఇక్కడ ఒకటి మీరు అనవసరంగా ఇచ్చే టైంలో మిస్ మ్యాచ్ అయింది, మీరు తెలియకుండా ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, దీన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు మళ్ళీ. అందుకే మార్క్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా మీరు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, మీరు మళ్ళీ ఇంకా ఎక్కువ ఆప్షన్స్ యాడ్ చేయాలా, మీకు కరెక్ట్గా సీట్ వస్తుందా లేదా, ఇచ్చిన ఆప్షన్స్లో రాంగ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోవాలా, లేదు ఇచ్చిన ఆప్షన్స్లో మనకు సీట్ వస్తే దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ మనం మిస్ అవుతున్నామా, మంచి కాలేజ్. సపోజ్ ఇప్పుడు మీరు సిబిఐటి ఇచ్చారు, కానీ మీకు విఎన్ఆర్లో జాయిన్ అవ్వాలని ఉంది. విఎన్ఆర్ ఇప్పుడు సిబిఐటి సీట్ వచ్చిందంటే దీని తర్వాత విఎన్ఆర్ ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది, విఎన్ఆర్ సీట్ మిస్ అయినట్టే కదా. అప్పుడు ఏం చేయాలి, ఎడిట్లో మీరు విఎన్ఆర్ ముందు ఇచ్చేసి సిబిఐటి కాలేజ్ వెనకాల ఇవ్వాలి. అప్పుడు మీకు విఎన్ఆర్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే విఎన్ఆర్ ఆటోమేటిక్గా అలాట్ చేస్తారు. కాబట్టి మార్క్ కౌన్సిలింగ్ అనేది కరెక్ట్గా అర్థమవుతేనే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ ఇయరే న్యూగా ఇంట్రడ్యూస్ చేసి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇది 100% యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి సీటు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.